జంబుదీపేన ఆర్యవర్ధనే భరత్కండే భరత్వర్షి అంటాడు బ్రాహ్మణ. ఆర్య బ్రాహ్మణులు మధ్య ఆసియా ఈజిప్ట్ నుంచి గత 4000-5000 సంవత్సరాల క్రితం ఇక్కడ వలస రాకముందు ఇది జంబూదీపఖండం. ఈ జంబూదీపఖండాన్ని పరిపాలించింది జాంబవంతుడు అని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద, ఇక్కడ సంస్కృతి మీద కన్నుగుట్టినటువంటి ఆర్య బ్రాహ్మణుడు దాన్ని ధ్వంసం చేసి, ఇక్కడ పవిత్రంగా కొనసాగుతున్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి దానికి ప్రతికూలంగా పితృస్వామ్య వ్యవస్థను నిర్మించారు. అయినప్పటికీ మా యొక్క సంస్కృతిని, మా యొక్క సాంప్రదాయాలను కొల్లగొట్టినా వాటిని కాపాడుకోవడానికి చరిత్రపరంగా మా డక్కలి, సాంస్కృతిక పరంగా మా చిందులు మా చరిత్రను కొనియాడుతూనే ఉంటారు. అందులో భాగమే అసలు బ్రాహ్మణవాదానికి ఏ వాదాలు వచ్చినా ఈరోజు వీటికి బతుకు లేకుండా పోయింది. బ్రాహ్మణవాదానికి మాదిగవాదమే ప్రతివాదమని మా డక్కలి పురాణం, చిందు పురాణం, ఇప్పటికీ జాంబవ పురాణాలు నిరూపిస్తున్నాయి, మా చరిత్రను తెలియజేస్తున్నాయి. అక్కడ భాగవతాల నుంచి తీసుకున్నదే నా ముడిసరకు. ఎక్కడ ఓడిపోయామో అక్కడనే గెలవాలనేది నా పంతం. మేము ఈ దేశంలో పాలితులం కాదు, పాలకులం అన్న సంగతి మా పురాణాలే మాకు చెప్తున్నాయి, మాకు ఆదర్శం. అందుకే నేను మన మాదిగవాదాన్ని ప్రత్యేకంగా తెరమని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈ కులాలను ఒక రోజు అన్ని తెగలు, ఆ తెగల నుంచి వెళ్ళి వాటిని అంటుముట్టుని అంటగట్టిగా ఒక తెగ కలుసుకోకుండా చేసి మమ్మల్ని విడగొట్టింది ఈ ఆర్యబ్రాహ్మణ వ్యవస్థ. ప్రకృతికి విరుద్ధంగా పిల్లలు పుట్టరు అనేది ప్రపంచమంతా తెలుసు. కానీ ఈ ఆర్య మనువు అంటాడు నోట్లకెళ్ళి బ్రాహ్మణుడు పుట్టిండని, సాతిలకెళ్ళి క్షత్రియుడు పుట్టిండని, వైశ్యుడు తొడలలో నుంచి పుట్టిండని, శూద్రుడు పాదాల నుంచి పుట్టిండని. ప్రకృతికి విరుద్ధంగా పిల్లలు ఇట్లా పుడతారు. అందుకే మనవా నువ్వు మళ్ళా పుడతావాట, సస్తవాట, ఏది పుడితే ఒకసారి మళ్ళా పుట్టిరా, మా మాదిగ శక్తి ఏందో చూపెడతా నీకు అని చెప్పి నేను ఆ పాట రాయడం జరిగింది. ఒరి మనవాను మల్ల జనమెత్తురా, నా మాదిగ శక్తి ఏందో చూపిస్తారా, మట్టి బొమ్మల చేసి జీవం పోస్తావంట, పుట్టిగిట్టే తల రాత రాస్తావంట, అవ్వయ్య లేకుండా అట్టెట్ల పుడతారో, ఒరి అవ్వయ్య లేకుండా అట్టెట్ల పుడతారో, ఒరి మడిబొట్ల నా కొడక మెడబట్టి కొరికేస్తా మనవా, ఒరి మనవాను మల్ల జనమెత్తురా, నా మాదిగ శక్తి ఎందో చూపిస్తారా, పంచభూతాలనే ప్రాణంగా నమ్ముకొని ఎల్లవేళ మేము సల్లంగా బతికినం, నేలమ్మ గుండెపై జోల పాటయ్యినం, ప్రకృతి వడిలోన పాపలై ఊగినం, మట్టి వాసన పీల్చి మనసులో మోయినం, ఈ మట్టి నుండి సరి సంపదలు తీసినం, కనిపెంచిన తల్లి కాళ్లకు మక్కినం, మాతృసామ్యానికే పెత్తనాన్నిచ్చినం, తొలుత ఈ భూమి మీద పుట్టిన మమ్మల్ని శూద్రులను చేసి సురుశృత చేయమన్నావు మనవా, ఓరి మనవాను మల్ల జన్మెత్తురా, నా మాదిగ శక్తి ఎందో చూపిస్తారా, రాయి రాయి రప్ప రాసుకున్నప్పుడే నిప్పు పుడుతుందన్న నిజము తెలవదారా, చెయ్యికి తగులుకున్నప్పుడే సప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా, మనసు ఏకమై కలుసుకుంటే కొత్త మనిషి పుట్టు